తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో మనము సిరీస్ వారీగా నక్షత్రాలకి ఈ ఉగాది శ్రీ విశ్వవసనామ సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలా ఉంటుందో తెలియజేసుకుంటున్నాం కదా. స్టార్ట్ చేసే ముందు పండగకి సంబంధించి మీ విశేషాలు చెప్పండి. విశ్వవసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి. ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరం అండి, అన్ని సంవత్సరాల కల్లా. ఎందుకంటే పేరులోనే విశ్వవసు అని ఉంది. విశ్వం అంటే యూనివర్స్, వసు అంటే నివాసం ఉండడం. పెద్ద యూనివర్స్లో మనం ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ రావడంతో మన థాట్స్ పెద్దగా అయిపోతాయి. చిన్న చిన్న వాటి గురించి బాధపడమన్నమాట, బంధించబడినట్లు ఉండవు. అంతేకాకుండా విశ్వవసు అంటే సంపద అని కూడా వస్తుందండి. ఈ విశ్వం అంతా సంపదతో నిండి ఉంది అని. అలానే విశ్వవసు అంటే మీనింగ్ అందమైన అమ్మాయి, ఈ విశ్వం అంతా అందమైన ప్రకృతితో ఉంది అని చెప్పేసి మనకి ఇది సంవత్సరం యొక్క మీనింగ్ అండి. అలానే మీకు రాశి ఫలాలు కూడా నేను చూసిన ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఇందులో ఒక్క 2 రాసులు తప్ప దాదాపు అన్ని రాసులు సమానంగా ఉన్నాయి, లేదంటే బాగున్నాయండి. సో సురేష్ బాబు గారు, చిత్తా నక్షత్రం వారికి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? సో శ్రీ విశ్వవసునామ సంవత్సరం చిత్తా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే, ఈ నక్షత్రం 1 2 3 4 4 పాదాలు ఎవరు పుట్టినా, లేదా పేరు బలం కనుక చూసుకుంటే పే పో రా రి రామ అన్న వాళ్ళ పేరు చాలామంది ఎక్కువగా ఉంటారు. ఓకే, రిద్ది, ఓకే, పేరమ్మ, పోచమ్మ, చాలా పేర్లు ఉంటాయండి. ఇది కామన్గా ఎక్కువగా ఉండే చిత్తా నక్షత్రం వాళ్ళకి. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడండి. తర్వాత మనకి విశ్వకర్మ వచ్చేటప్పటికి ఆదిదేవుడు అని చెప్పుకుంటారు అనమాట. ఈ నక్షత్రానికి ఉన్న విశిష్టత ఏమంటే, ఇది కూడా చాలా జెంటిల్ నక్షత్రం అండి, మంచి నక్షత్రం ఇది. హస్త, చిత్త, స్వాతి ఇవి జెంటిల్ నక్షత్రాలు అంటారనమాట. ఈ నక్షత్రం వాళ్ళకు ఉన్న విశిష్ట గుణం ఏంటంటే ఆపర్చునిటీస్ అండి. మీ చుట్టూ మీరు ఎప్పుడైనా క్రైసిస్లో ఉన్నప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సమస్య అంతా చెప్తే వాళ్ళు మంచి అడ్వైజ్, ఒక ఆపర్చునిటీ చూపిస్తారు మీకు. అందుకని స్టార్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు వీళ్ళని. అంతేకాకుండా ఇన్వెంటింగ్ వండర్ఫుల్స్, ఏదైనా కొత్త విషయాన్ని వండర్ఫుల్ చేయాలనుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకే చూస్తుంటారు అనమాట. మనం పెద్ద పెద్ద లాయర్లు, జడ్జెస్ ఈ నక్షత్రంలో ఎక్కువ ఉంటారండి. వీళ్ళు తులా నక్షత్రం 3 4 పాదాలు వచ్చేటప్పుడు తులారాశిలో ఉంటాయి. వాళ్ళకి ఆ జడ్జింగ్, బ్యాలెన్సింగ్ అనమాట. హ్యూజ్ డేటా ఒక పెట్టుకొని దాని ప్రకారం జడ్జ్ చేయడం, స్టడీ చేసుకొని దాని దగ్గరకు వచ్చేస్తారు అనమాట. మీరు గమనించారా, లాయర్లు వాళ్ళ దగ్గర ఒక పేపర్లో కట్ ఉంటుంది. అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ అంతా ఉంది, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దీన్ని పెట్టుకొని మాట్లాడుతుంటారు. మనకు చెప్తుంటారు సెక్షన్లో కొడతాను మీరు అంటారు చూడండి, ఆ ఫ్రేమ్ వర్క్తో తీసుకొస్తారు అనమాట. అంటే ఊరికి రారు వీళ్ళు. అంటే లాయర్స్ కాకుండా ఎవరు వచ్చినా కానీ వాళ్ళ దగ్గర ఒకటేదో ఉంటుంది, ఒక ప్రూఫ్, ఒక ఎవిడెన్స్, సంథింగ్. గాలిలో మెద్దలు కట్టేయరు, ఒక గ్రౌండ్ రియాలిటీ తోటి, ఒక ప్రాపర్ స్టాటిస్టిక్స్తో ముందు దగ్గరికి వస్తారనమాట. ఇది ఉంది మీరేంటి ఇలా వస్తుంటారు అనమాట. తర్వాత వీళ్ళకి కందాయ ఫలాలు కనుక చూసుకుంటే మార్చి నుంచి జూన్ వరకు సమానంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు మనకి ఇది వర్షాకాలం. ఈ కాలంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనలాభం చక్కగా బాగా కలిసి వస్తూ ఉంటుంది అనమాట. విశేషంగా ఉంటారు. లాస్ట్ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కనుక చూసుకుంటే వీళ్ళకి ధన నష్టం, శత్రుభయం ఎక్కువ ఉంటుంది. చేసిన పనిలో అంతగా కలిసి రాదు, వృద్ధి ఉండదు. ఇది మనకి కందాయ ఫలాలు. మనకి నక్షత్రం ప్రకారం ఏ రాశి, ఏ గ్రహం వాళ్ళ ఎలా ఉంది, మనం 4 గ్రహాలు చూసుకుంటాం. గురువు, శని, రాహు, కేతులు కనుక చూసుకుంటే, గురువు వల్ల వీళ్ళకి ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరణ తుల్యం అంటారు. ఈ వీళ్ళు గురువుకి సంబంధించిన పరిహారాలు చాలా ఎక్కువగా చేసుకోవాలి. దక్షిణామూర్తి టెంపుల్ని విజిట్ చేయటము, శనగలు దానం చేయటం ఇవన్నీ చేయాలి. అలాగే కాకుండా శని వీళ్ళకి బాగా యోగ్యతనిచ్చి సంపదలను తీసుకొని వస్తూ ఉన్నారు. తర్వాత రాహు ధనలాభము, సుఖము. తర్వాత కేతు వచ్చేటప్పటికి అప్పటిదాకా అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతుంటే ఈ టైంలో హెల్తీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే ఒక గురువు వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు తప్ప మిగతా అందరూ చాలా బాగున్నారు. దీనికి ఈ ప్రకారంగా ప్లాన్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. సో రెమెడీస్ కూడా మనం గురువుని బేస్ చేసుకుని చెప్పుకుంటే అట్లీస్ట్ మిగతాదంతా చాలా బాగుందండి. మరి ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలి? గురువు వల్ల వీళ్ళకి గురువారం రోజు శనగలు దానం చేయటం, గురువు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోవటం, తర్వాత ఎక్కువ సార్లు వీళ్ళకి ఆశ్రమాలు విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మనకి చాలా మంచి మంచి ఫేమస్ ఆశ్రమాలు ఉన్నాయి. మనకి హైదరాబాద్లో ఉన్నాయి. మనకి ఈషా ఫౌండేషన్, నార్త్ టాబ్లింగ్, చాలా మంచి ఈ బ్యూటిఫుల్గా ఉన్న సిచ్యువేషన్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇలా ఆశ్రమాలు చేయటం, అక్కడ స్పెండ్ చేయటం, గురువులు చెప్పిన వినటం, తర్వాత వీళ్ళకి చదువులు చెప్పిన గురువులు ఉంటారు కదండి, వాళ్ళకి బట్టలు దానం చేయటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్టలు పెట్టడం, చెప్పులు ఇవ్వటం వాళ్ళకి. అలానే మనకి భగవద్గీత, వ్యాస మహర్షి, గురు పూర్ణిమ,
ఇలాంటి పండగలు ఎక్కువగా చేసుకోవటం, వాళ్ళకి ఏమన్నా దానాలు చేయటం, శనగలను దానాలు చేయడం చేస్తూ ఉండాలి. మనకి బాగా విశేషంగా యోగించాలి. పర్టికులర్గా పిల్లలు ఎవరైనా కనుక అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ సరిగ్గా చేసే ఒక తక్కువ ఉంటుంది ఈ టైంలో. ఇలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే మనకి గుంటూరు దగ్గర కోటాపకొండ అని ఉంటుందండి. ఇక్కడ దక్షిణామూర్తి అవతారం త్రికోటేశ్వర స్వామిని కనుక అక్కడ దర్శనం చేసుకొని అక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. గురువారం బృహస్పతికి అక్కడ హోమం చేస్తూ ఉంటారండి. చాలా తక్కువ ఛార్జెస్లో వాళ్ళు సామూహికంగా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ దేవస్థానం వాళ్ళు కనుక సంప్రదించి వాళ్ళ దగ్గర ఆ హోమం కనుక చేయించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా అకాడమిక్స్ అండి, ఐఐటి కానివ్వండి, ఎంసెట్, జేఈ చాలామంది రాస్తూ ఉంటారండి. దగ్గర ఉన్న వాళ్ళు ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే ఫస్ట్ నేను చెప్పేది అంటే ముందు అక్కడికి వెళ్ళిపోయి హోమం చేయించేసుకోమంటారండి. చాలామంది రిజల్ట్ వచ్చిన తర్వాత కీ వస్తుందండి వీళ్ళకి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ కీలో మార్క్ టెస్ట్ చేసుకుంటుంటారు. ఏమన్నా మాకు 50-50గా ఉందండి, ఎలా అంటే ముందు అక్కడికి వెళ్ళి ముందు చేయించేసుకోమని చెప్తారండి. ఇలా ఇవన్నీ చేస్తుంటే చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ధనలాభం చాలా చక్కగా ఉంది. కానీ ధనం వీళ్ళకి ఏదైనా కనుక రాకపోతూ ఉంటే అగైన్ వాళ్ళకున్న ఆ సమస్య తీవ్రతను బట్టి కనకదార స్తోత్రాన్ని చదువుకోవటము, మహాలక్ష్మి అష్టకాన్ని చదువుకోవటము, వీటితో పాటు వీళ్ళు కుబేర పాశుపతాభిషేకం కనుక చేసుకుంటూ ఉంటే ధన ప్రవాహం వచ్చిపోయిన వాళ్ళకి ధనం నిలబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అసలు మాకు ధనమే రావటం లేదు అనుకున్న వాళ్ళు శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి మహాలక్ష్మి విశేష హోమం కనుక చేసుకుంటే చాలా చక్కగా ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేస్తుందండి. తర్వాత హెల్త్ న్యాచురల్గా అందరికీ బాగుంటుంది. ఎవరికైనా కానీ హెల్త్ బాగాలేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత హోమం చేసుకున్నా, లేదంటే ఆయుష్ సూక్తం పారాయణం చేయించుకున్నా, లేకపోతే ఇవి కనుక చేసుకుంటూ ఉంటే ఈ విషయాలన్నింటిలో చాలా బాగుంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. చిత్తా నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.